ఇదిగోండి ఇంకా నేనైతే కట్టె పొంగల్ చేసి అమ్మకి నైవేద్యం పెట్టేస్తానండి. నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా కొంచెం కొంచెం వడ్డిస్తున్నాను. హాయ్ అండి, తెల్లారిపోయింది. ఎంత త్వరగా వచ్చేసిందో. అమ్మవారిని నిలబెట్టుకోవాలి కదా మొదటి రోజు. ఇంకా హారికకేమో కాలేజీ సెలవు ఇవ్వలేదు కాబట్టి కొంచెం నాకు హడావుడి అవుతుంది. ఇదిగోంటే కట్టె పొంగల్ చేద్దామని. మట్టి గిన్నెలు ఉన్నాయి కదా, దీంట్లో వండినంత శ్రేష్టంగా ఇంకా ఇదే మంచిది అసలు మామూలుగా అయితేని. లేదా ఇత్తడి గిన్నెలు, నాకు ఇప్పుడు అంటలేని ఇవే కాబట్టి ఇందులో వండుతున్నాను అమ్మవారికి ప్రసాదాలు. ఇప్పుడు నేను కట్టె పొంగల్కి పొయ్యి వెలిగించుకుంటాను. పక్కన పప్పు, హారికకి లంచ్ బాక్స్ చేయాలి. తనమేమో చీర కట్టడానికని అమ్మవారికి రెడీ చేస్తుందన్నమాట. తలకు స్నానం చేసి పాపం యూనిఫామ్ వేసేసుకుని ఉంది. ఇదిగోండి రైస్ అది పెట్టేసాను తన మట్టికి. ఇంకా అక్కడ దేవుడి దగ్గర ఎలా ఉందో హడావిడి చూపించమళ్ళీ. మాకు సూర్యుడు చక్కగా ఇలా వచ్చేస్తాడనమాట. సూర్యుడు ఎండ కిరణాలు మా ఇంట్లోకి చక్కగా వస్తాయండి. ఇలా వస్తే మంచిది కదా. అలా ఉంటే అంటే ఒక్కొక్కరు వాస్తు ప్రకారంగా కట్టుకుంటారనుకోండి. మాకైతే తూర్పు దొడ్డేపుకి వచ్చిందన్నమాట. ఇదిగోండి ఆ పాపకి త్రిపుర బాలసుందరి దేవికి రూపం కాబట్టి ఈరోజు ఆ బాలల రూపంలో ఉంటుంది కాబట్టి అమ్మవారు. ఆ అమ్మవారికి చక్కగా నేను పరికిణి జాకెట్ తీసాను, గాజులు ఇవన్నీ తీసాను అనమాట. ప్రతి సంవత్సరంలాగే మీకు మళ్ళీ చూపిస్తాను. హడావుడిగా ఉంది నాకు కూడాని. అలాగే నేను షాపింగ్ చేశాను అనమాట. ఇదిగోండి చీర పెట్టడానికి శారీ కనబడుతుందా నాన్న? ఇది ఒకరికి పెట్టడానికి అన్నమాట, అమ్మవారి పేరు చెప్పి. ఇది అమ్మవారికి కట్టడానికి ఈ శారీ మీకు కనబడుతుందా? ఇక్కడ పెడతాను, చూపించున్నాను. ఇవన్నీ అమ్మవారికి సంబంధించినవి అండి ప్రతిదీ కూడా. ఇంకా రెడీ చేయడానికి ఇంకా ఏమీ అంటే ఇప్పుడు ఇంకా సిద్ధమవుతున్నాం అన్నమాట అన్నింటికి. ఇంకా దేవీ నవరాత్రి అంటే మీకు తెలిసిందే కదండి, కొంచెం హడావుడిగా ఉంటుంది కదా. మనకి ఈ స్పిన్ మాపింగ్, మీకు అగరవాల్ది ఎలక్ట్రిక్ స్పిన్ మాపింగ్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే మనకి పిల్లలకి ఎవరికి అప్ చెప్పేసినా వాళ్ళే హ్యాండిల్ చేసేస్తారు. ఇది మూలకి వెళ్ళి క్లీన్ చేసేస్తూ ఉంటుంది. వారంటీ కూడా ఉందండి. అలాగే మనకి ఛార్జింగ్ పిన్ ఇస్తారు. ఇక్కడైతే లిక్విడ్ వేసుకొని మనం చక్కగా మాపింగ్ పెట్టేసుకోవచ్చు. ఛార్జింగ్ ఇస్తారు కాబట్టి నేను ఒకసారి పెట్టేస్తుంటే 4-5 సార్లు వాడుతున్నాను. ఇది మనమే చేయాలని ఏమీ లేదండి, క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. కింద చిన్నగా స్పిన్ మాపింగ్ ఉంటాయి అన్నమాట, అవి వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి మా చిన్నబాబు అయితే ఆ దుర్గమ్మకి అభిషేకం అయితే చేసుకుంటున్నారండి. నేను విజయవాడ నుంచి తీసుకొచ్చానమాట దుర్గమ్మ తల్లి విగ్రహము. అయితే ఆయన ముందుగా తర్వాత నేను, మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి. హారికకు పాపం కుదరలేదండి, కాలేజ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తనకి 6వ తారీఖు నుంచి సెలవులంట. అప్పటి నుంచి ఇంక నేను చేసుకుంటానమ్మా అంది. ఇదిగోండి అమ్మని నేను ఒక్కదాన్నే చేయడం వల్ల నాకు అస్సలు కుదరలేదండి, హడావుడైపోయింది. అయినా తల్లికి వీలైనంత వరకు చీరది హడావుడిగానే కట్టాను. కానీ సాయంత్రం ఇంకా బాగా కట్టి ఇంకా మంచిగా అలంకరణ చేశానండి. సూత్రాలు అవి తీసుకొచ్చాను అనమాట. తాడుకి ఎప్పుడు పసుపు కొమ్ము కట్టేదాన్ని కదా, ఈసారి ఒక అడుగు ఒక మెట్టు ముందుకు వేసి మళ్ళీ అలా చేసుకున్నాను అనమాట. అంటే ప్రతి సంవత్సరం కొంచెంగా అమ్మకి ముత్తాబు అనేది పెంచుకుంటూ వెళ్తున్నాను. అంటే ఇది ఇలా చెప్తున్నారేటని అనుకోవద్దు, ఎందుకంటే ఒకేసారి మనం అందరం చేసుకోలేం కదండి. కొంచెం ఆ సంవత్సరం తల్లి చల్లగా చూస్తే ఇంకా బాగా చేసుకుందాం. ఇదిగోండి ఇంకా నేనైతే కట్టె పొంగల్ చేసి అమ్మకి నైవేద్యం పెట్టేస్తానండి. నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా కొంచెం వడ్డిస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో భోజనం ఇదేనండి. ఈరోజు మా ఇంట్లో అయితే అరటికాయ వేపుడండి, అలాగే కట్టె పొంగలి, స్వీటు. ఇదిగోండి పప్పు చుక్కకూర మన టెర్రస్ మీద అంటే వచ్చిందన్నమాట. చుక్కకూర అయితే వేసాను, అది కోసి పప్పు వండేసాను. హారికకి ఇంకా పప్పు వేసి పెట్టేసాను. పొద్దుటే వెళ్ళిపోయింది తను కాలేజ్కి. ఇంకా భోజనాలు అయ్యాక సాయంత్రం పూజ హడావుడి ఉంటుంది కదా, దానికి కావాల్సినవి అన్నీ తెచ్చుకున్నానండి. అమ్మాయి బాల త్రిపుర సుందరి దేవి కింద మనం ఒక బయట అమ్మాయిని, మన చుట్టాలు అవి కాకుండా మనకు తెలిసిన వాళ్ళు అమ్మాయిని తీసుకొచ్చి ఆ బాల త్రిపుర అంటే
బాల త్రిపుర సుందరి దేవిలాగే ఆవిడికి మనం ఎలా అయితే చేస్తామో అలా అమ్మాయికి చేసి బట్టలు పెడితే చాలా మంచిది అన్నమాట. అది కొందరు లాస్ట్ రోజున ఇచ్చుకుంటారు ఈ నవరాత్రిలో, లేదంటే ఏ రోజుకి ఆ రోజు ఇచ్చుకుంటే ఆ ఫలితం బాగుంటుంది. ఫస్ట్ రోజున ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ ఇలాగే చేశాను, ఇప్పుడు ఈ ఇయర్ కూడా అలాగే చేసుకుంటాను. అదిగోండి పాపను తీసుకొచ్చాము. ఈరోజు మా ఇంట్లో శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి వచ్చినట్టుమాట. ఇంకా ఆ అమ్మాయిని ఆ తల్లి కిందే భావించి తన బాల్యం రూపంలో వచ్చినట్టుగా ఆ అమ్మకి చక్కగా గోరింటాకు, చిన్నపిల్లలు ఎంత ఇష్టంగా గోరింటాకని, అలాగే కాళ్ళకి పసుపు పారని ఇవన్నీ పెడతారు కదండి, అవన్నీ ముత్తాపులతోటి ఇప్పుడు అమ్మాయిని అలంకరిస్తాం అన్నమాట. బట్టలు పెట్టుకుంటాము. రాజేశ్వరికి శుభమంగళం. నీళ్ళు దారిక రండి. బాల త్రిపుర సుందరి మా ఇంటికి వచ్చినట్టుగా భావించండి. ఈ పాపకే నేను మొత్తం అంతా చేస్తున్నాను అన్నమాట. అమ్మవారికి ఎలా అయితే మనం కాలు అయ్యి కడిగి పసుపది రాసి పారాని పెట్టి అందంగా ముత్తాబు చేస్తామో, అమ్మవారిని ఎలా అయితే రెడీ చేసుకుంటామో ఇప్పుడు ఈ బాలికకి మనం అలా చేయాలన్నమాట. వీళ్ళు 10 సంవత్సరాల లోపు పిల్లలకి చేసుకుంటారండి. బాలస్వరూపాలకి బాల త్రిపుర సుందరి దేవి కింద భావించి చేసుకుంటాం. పారాని పట్టరమ్మ ఆరిక ఇలా ఆ పాదానికి కూడా పెట్టేసి నువ్వు కూడా పెట్టమ్మా. పెట్టి అందరి పాదాలకు దండం పెట్టుకోండి. సాక్షాత్తు ఆ తల్లి వచ్చిందని మన ఇంటికి అని భావించి దండం పెట్టుకోవాలి. అర్థమవుతుందా? మీ మనసులో అనుకున్నవి భవిష్యత్తులో వెళ్ళాలని, అలాగే మన కుటుంబ సభ్యులందరికీ, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే నన్ను అందరూ ఆదరిస్తున్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి, బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటానండి. మీ తరపున కూడా మీరు కూడా చూసి దండం పెట్టుకోండి. ఇదిగోండి అమ్మవారికి పెట్టేవి మాట. చూడు రబ్బర్ బ్యాండ్ అది కిందకి వెళ్ళిపోయింది, అద్దం అది ఇలా పైన పెట్టు. గాజులు తీయమ్మా, తీసే పైకి తీసే, సరిపోతాయిరా నీకు. ఇదిగోండి అమ్మవారికి నాకు తెలిసినవి వీలైన వరకు అన్నీ సేకరించి అమ్మవారికి అందిస్తున్నాను అన్నమాట. ఇదిగోండి పువ్వులు కూడా. ఇప్పుడు అమ్మకి బొట్టు పెడుతున్నాను. గంధం పోస్తున్నాను. ఇలా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా అమ్మకి ఇలాగే బొట్టు పెట్టి తనకి చేస్తామట. ఇంకా అంతా ఇంకా ఆ తల్లి అనుకుని మేము భావించే చేసుకుంటున్నాం. ఇదిగోండి స్వీట్ బాక్స్ కూడా. ఇప్పుడు మేము కొద్దిగా స్వీట్ తినిపిస్తాము అమ్మకి. తినేసాము, ఇచ్చుకోండి. తీసుకో, పట్టుకో, పట్టుకోమ్మా. పట్టుకోనండి, అలా పట్టుకో, గట్టిగా పట్టుకోమ్మా. పట్టుకెళ్దా? దండం పెట్టేసుకోండి. ఆరతి ఆరతి చూపించండి అమ్మకి.
ఇదండి మొదటి రోజు దేవి నవరాత్రులు అయితే చాలా బాగా జరిగింది. నవరాత్రి అంటే రాత్రులు ఎక్కువగా చేసుకుంటారు అమ్మవారికి. మనం 10 దాకా కూడా చేసుకోవచ్చు అన్నమాట. అయితే మాకు తోచింది మాకు తగ్గట్టుగా మేము ఏదో మా ఓపిక కొద్దీ పెట్టుకున్నాము ఈరోజు అమ్మకి. మళ్ళీ సంవత్సరం ఆ తల్లి ఇంకా ఇవ్వాలని, అలాగే మన ఫ్యామిలీ మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా తల్లికి దండం పెట్టుకుంటూ మన వాళ్ళందరూ కూడా మీరు కూడా ఒకసారి అమ్మని దర్శనం చేసేసుకోండి. తన్ని బాల త్రిపుర సుందరి దేవిగా మీరు అనుకుని దండం పెట్టుకోండి తన్ని కూడాని. అలాగే మన అమ్మను కూడా చూడండి ఈరోజు పొద్దుటి మీద మళ్ళీ సాయంత్రం ఇంకా అందంగా ముస్తాబయింది. ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి. ప్రసాదం పాయసం చేశాను, తనకు కూడా పాయసం పెడతాను. ఈరోజైతే వీడియో ఇదండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.